ఒక పేద మనిషి తన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేకుండా ఒక మహారాజుని కలవడానికి వెళ్తే ఏమవుతుంది? అతను వెళ్ళింది డబ్బు కోసం కాదు, సహాయం కోసమూ కాదు. కేవలం ఒక చిన్న జ్ఞాపకం కోసం. కానీ ఆ ఒక్క కలయిక అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాజు ఎవరో తెలుసా? ప్రపంచమంతా భక్తితో పూజించే శ్రీకృష్ణుడు. మరి ఆ పేద మనిషి ఎవరో తెలుసా? సుదాముడు. వీరి స్నేహం కేవలం కథ కాదు. అది ప్రేమకు, నమ్మకానికి ఉన్న నిజమైన ఉదాహరణ. ఇప్పుడు మనం ఈ స్టోరీలోకి వెళ్దాం. ఒకప్పుడు ద్వారక నగరం. ఆ నగరం కేవలం ఒక రాజధాని కాదు. అది వైభవానికి ప్రతీక. అక్కడ శ్రీకృష్ణుడు మహారాజుగా పాలిస్తున్నాడు. ఆయన పేరు వినగానే శత్రువులు కూడా తల వంచుతారు. రాజులు కూడా ఆయనను గౌరవిస్తారు. కానీ ఆ మహారాజు హృదయం మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆయన ఎప్పటికీ మర్చిపోని ఒక విషయం ఉంది. అది తన బాల్య స్నేహితులపై ఉన్న ప్రేమ. అదే సమయంలో చాలా దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో సుదాముడు అనే ఒక వ్యక్తి జీవిస్తున్నాడు. అతని జీవితం చాలా కష్టాలతో నిండిపోయింది. తినడానికి సరైన ఆహారం లేదు. ఇల్లు చిన్నది. జీవితం భారంగా ఉంది. ప్రతిరోజు ఎలా బతకాలని ఆలోచించాల్సిన పరిస్థితి. అయినా అతని మనసులో ఒకే ఒక నమ్మకం ఉంది. తన స్నేహితుడు శ్రీకృష్ణుడు. సుదాముడు మరియు శ్రీకృష్ణుడు చిన్నప్పుడు గురుకులంలో కలిసి చదువుకున్నారు. ఆ రోజుల్లో ఇద్దరు ఒకే పంచన కూర్చుని తినేవారు. ఒకే చోట నిద్రపోయేవారు. చిన్న చిన్న సంతోషాలను పంచుకునేవారు. ఆ స్నేహం కాలంతో తగ్గలేదు. కానీ జీవిత పరిస్థితులు వారిని దూరం చేశాయి. ఒకడు రాజయ్యాడు, మరొకడు పేదరికంలో ఉండిపోయాడు. కాలం గడిచే కొద్దీ సుదాముడి జీవితం ఇంకా కష్టమవుతుంది. అతని భార్య అతన్ని చూస్తూ బాధపడుతుంది. మీ స్నేహితుడు ఇప్పుడు ద్వారక రాజు కదా, ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్తుంది. మొదట సుదాముడు చాలా సంకోచిస్తాడు. నేను పేదవాడిని, నేను అతనికి ఏమి ఇవ్వగలను అని ఆలోచిస్తాడు. కానీ అతని భార్య ప్రేమతో కొద్దిగా అటుకులు ఒక చిన్న గుడ్డలో చుట్టి అతని చేతిలో పెడుతుంది. నీ ప్రేమ గొప్పది, ఇది చాలు అంటుంది. చివరికి సుదాముడు ప్రయాణం మొదలు పెడతాడు. దారిలో ఎండ, ఆకలి, అలసట అతన్ని ఇబ్బంది పెడతాయి. ఎన్నోసార్లు అతను ఆగిపోవాలని అనుకుంటాడు. నేను ఎందుకు వెళ్తున్నాను అనే ఆలోచన కూడా వస్తుంది. కానీ ప్రతిసారి అతని మనసులో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అదే అతన్ని ముందుకు నడిపిస్తుంది. నా స్నేహితుడిని ఒకసారి చూడాలి అనే కోరిక అతని బలంగా నిలబెడుతుంది. చివరికి అతను ద్వారకకు చేరుకుంటాడు. అతని కళ్ళ ముందు ఒక మహానగరం కనిపిస్తుంది. పెద్ద పెద్ద రాజభవనాలు, సంపద, వైభవం. అతను తన కళ్ళను నమ్మలేకపోతాడు. ఇదేనా నా స్నేహితుడు ఉన్న నగరం అని ఆశ్చర్యపోతాడు. అతను రాజభవనం ముందు నిలబడతాడు. అతని దుస్తులు పాతవి, శరీరం అలసిపోయి ఉంటుంది. చేతిలో చిన్న గుడ్డ ప్యాకెట్ మాత్రమే ఉంటుంది. అక్కడ ఉన్న సైనికులు ఇతన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ పేద మనిషి లోపలికి ఎలా వచ్చాడు అని ఆలోచిస్తారు. కానీ అంతలోనే ఒక అద్భుతం జరుగుతుంది. శ్రీకృష్ణుడు స్వయంగా బయటకు పరిగెత్తుకుంటూ వస్తాడు. రాజు అనే గర్వం లేదు, వైభవం లేదు. కేవలం ఒక బాల్య స్నేహితుడి ఆనందం మాత్రమే ఉంది. అతను సుదాముడిని చూసి ఆగిపోతాడు. అతని కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నువ్వు వచ్చావు స్నేహితుడా అని అంటాడు. వెంటనే అతని గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. సుదాముడు పూర్తిగా సిగ్గుపడతాడు. తన పరిస్థితి గురించి చెప్పడానికి మాటలు రావు. అతను తన పేదరికాన్ని దాచడానికి ప్రయత్నిస్తాడు. కాని శ్రీకృష్ణుడు అన్నీ అర్థం చేసుకుంటాడు. అతను స్వయంగా సుదాముడి కాళ్ళు కడుగుతాడు. అతన్ని తన పక్కనే కూర్చోబెడతాడు. ఎంతో ప్రేమగా ఆతిథ్యం ఇస్తాడు. సుదాముడు తెచ్చిన చిన్న అటుకులను కూడా ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు. ఆ క్షణంలో రాజు మరియు పేద అనే తేడా పూర్తిగా మాయమవుతుంది. అక్కడ కేవలం స్నేహమే మిగులుతుంది. కొంతసేపు గడిచిన తరువాత సుదాముడు తిరిగి వెళ్లాలని నిర్ణయిస్తాడు. అతను ఏమీ అడగడు, ఏ సహాయం కోరడు. అతని హృదయంలో ఒక భావన మాత్రమే ఉంటుంది. నా స్నేహితుడు నన్ను ప్రేమించాడు, అదే నాకు చాలు. అతను ద్వారకను విడిచి తన గ్రామానికి తిరిగి వస్తాడు. దారి మొత్తం అతను ఆ ప్రేమను గుర్తు చేసుకుంటూ వెళ్తాడు. కానీ తన గ్రామానికి చేరుకున్నప్పుడు అతను షాక్ అవుతాడు. అతను వదిలి వెళ్లిన పాత గుడిసె లేదు. దాని స్థానంలో ఒక పెద్ద ఇల్లు ఉంది. చుట్టూ పంట పొలాలు, సంపద. జీవితం పూర్తిగా మారిపోయి ఉంటుంది. సుదాముడు అర్థం చేసుకుంటాడు. తాను ఏమీ అడగలేదు, కానీ తన స్నేహితుడు తన జీవితాన్ని పూర్తిగా మార్చాడు. ఆ క్షణంలో అతని కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. అది బాధ కన్నీళ్లు కాదు, కృతజ్ఞత కన్నీళ్లు. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. నిజమైన స్నేహం మాటలతో కాదు, హృదయంతో ఉంటుంది. ప్రేమ ఉన్న చోట దేవుడు కూడా మార్గం చూపిస్తాడు. ఎవరికైనా సహాయం చేయాలంటే మాటలు అవసరం లేదు, మనసు చాలు.